మహిళా సాధికారతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జీలకు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. మంత్రి ఆదేశాలతో ఇంధన కార్యదర్శికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్ ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించాలని కోరామన్నారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయిస్తే అనువైన భూములను గుర్తించి మహిళా సంఘాలకు గాని సమాఖ్యలకు కానీ లీజులకు భూములను ఇప్పిస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు మంత్రి సీతక్క. 1 మెగావాట్ ప్లాంట్ కి 3 కోట్ల వ్యయం సమకూరుతుందని, 10% మహిళా సంఘాలు కంట్రిబ్యూట్ చేస్తే 90% బ్యాంకు ద్వారా లోన్లు మంజూరవుతాయని తెలిపారు. ఇంధన శాఖ అనుమతులిస్తే వారం లోపు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ పూర్తి చేస్తామని ప్రకటించారు. 1 మెగావాట్ ఉత్పత్తిపై ఏడాదికి 30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.